హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఈరోజు రెసిపీ సీజనల్గా దొరికే తాటి ముంజలతో కొన్ని రెసిపీ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బాడీకి త్వరగా ఎనర్జీ అందుతుంది. ఇలా తీసుకున్న తాటి ముంజలు వీటితో పాటు కొన్ని పైనాపిల్ ముక్కలు కూడా తీసుకోవాలి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ముంజుల్ని పైన పెచ్చు తీసి ఇలా రెడీ చేయాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మనం రెడీ చేసుకున్న ముంజుల్ని, పైనాపిల్ ముక్కల్ని, స్వీట్నెస్ కోసం నేను పటిక బెల్లం యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చాలా కూల్గా ఉన్న వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక బౌల్లో యాడ్ చేసుకుని ఇందులో మనం మరికొన్ని యాడ్ చేస్తాం. సేమ్ ఇదే మిక్సీ జార్లో కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసి, కొన్ని వాటర్ పోసి, కొంచెం పటిక బెల్లం యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇది కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజల్ని మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇవి బాడీకి చలువ చేస్తాయి, బాడీకి త్వరగా ఎనర్జీ అందుతుంది. తర్వాత ఇందులో ఇలా కట్ చేసుకున్న కొన్ని పైనాపిల్ ముక్కల్ని, సన్నగా కట్ చేసుకున్న కొన్ని ముంజు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గట్టెతో చక్కగా కలుపుకొని మనకి నచ్చిన విధంగా ఒక బౌల్లో యాడ్ చేసుకుని చక్కగా తినేసేయచ్చు. ఇందులో స్వీట్ ఉంది, చక్కగా ఫ్రూట్స్ ఉన్నాయి, పైనాపిల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వట్టి ముంజలతోనే కాకుండా ఇలా చేసి చూడండి, చాలా చక్కగా తింటారు. ఇలా బాగా కలిపి ఒక బౌల్లో యాడ్ చేసి మీరు ఇంకా టేస్టీగా తినాలి అనుకుంటే ఇలా కొంచెం హనీ యాడ్ చేసుకుని ఒక్క స్పూన్ యాడ్ చేసి తిన్నారు అంటే గిన్నె మొత్తాన్ని ఖాళీ చేస్తారు. ఇలా తినడానికి టేస్ట్ ఉండడమే కాదు, బాడీకి చాలా ఎనర్జీ అందుతుంది. వేసవి కాలంలో ఇలాంటి రెసిపీస్ని చక్కగా చేసుకోవచ్చు. ఫుల్ వీడియో కావాలి, వివరంగా కావాలి అంటే ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ యాడ్ చేయబడి ఉంది, వివరంగా ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. సీజనల్గా దొరికే ఫ్రూట్స్ని ఇలా డైరెక్ట్గా తింటేనే టేస్ట్ అనిపిస్తాయి. ఇందులో ఉన్న పోషకాలన్నీ మన బాడీకి చక్కగా అందుతాయి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. ఫుల్ వీడియో చూసి ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.